హాయ్ ఆల్, వెల్కమ్ టు యాస్ప్రెంటెడ్. సో ఈరోజు మరో 5 క్వశ్చన్తో వచ్చాం మనం నియుక్తుల ప్రోగ్రాంలో భాగంగా. సో ఫస్ట్ క్వశ్చన్, స్వయం సహాయక బృందాలకు ఇచ్చేటువంటి పావలా వడ్డీ మనం చిన్నప్పుడు ఉంటాం. ఈ పావలా వడ్డీ పథకం ఏతుందో దాని యొక్క వడ్డీ రేట్ ఎంత? 0.25%, 2.5%, 25%, 3%. పావలా వడ్డీ పడే యొక్క ఎగ్జాక్ట్ వడ్డీ రేట్ ఎంత? మనం పావలా వడ్డీ అంటాం, మరి ఎంత వడ్డీ ఎంత? ఇది కొద్దిగా చిన్న కాన్సెప్చువల్ క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి 3%. మీన్స్ వడ్డీ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తాం. పావల వడ్డీ మీన్స్ ఏంటంటే నెలకి పావల రూపాయి అంటే 25 పైసలు. నెలకి 25 పైసలు అన్నప్పుడు 4 నెలలకి 1 రూపాయి, 12 నెలలకి ఎంత? 3 రూపాయలు. సో 3% వడ్డీ రేటు అని మీనింగ్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత సబిదం జలపాతం పెద్దపల్లి, గాయత్రి కనకాయ జలపాతం ఆదిలాబాద్ జిల్లా, సప్తగుండాల జలపాతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మల్లెల తీర్థం జలపాతం వనపర్తి గద్వాల జిల్లా. దీంట్లో సరికాని జత ఏంటి? ఇది ఎక్కడుంది? మన టెక్స్ట్ బుక్లో లాస్ట్లో పేరాలో ఒక్కొక్క జిల్లాలో ఏమేమి ఉన్నాయో ఇచ్చాడు కదా, దాని నుండి క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో వెనక్కి ఇచ్చిన అంశాలు కూడా చాలా వరకు ఇంపార్టెంట్, వాళ్ళకెళ్ళి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదే మన స్టూడెంట్స్ కొన్నిసార్లు గమనించకపోవచ్చు కాబట్టి అందుకే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క సరైన ఆన్సర్ మల్లెల తీర్థ జలపాతం వనపర్తి గద్వాల జిల్లా కాదు. నెక్స్ట్, 5 సంవత్సరాల కంటే 5 సంవత్సరాల పదవీ కాలం కంటే ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ. 3వ లోక్సభ, 4వ లోక్సభ, 5వ లోక్సభ, 6వ లోక్సభ. 5 సంవత్సరాలు మామూలు లోక్సభ కాలపరిమితి ఎంత? 5 సంవత్సరాలు. అంతకంటే ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏంటి? దీని యొక్క సరైన సమాధానం 5వ లోక్సభ. చూసుకోవచ్చు. 1, 2, 3, 4, 5. 52 నుండి 57 5 సంవత్సరాలు అయింది. 57 నుండి 62 5 సంవత్సరాలు. 62 నుండి 67 5 సంవత్సరాలు. 67 నుండి 71. ఇక్కడ 71 నుండి 77. 71 ఎన్ని రావాలి? యాక్చువల్ 76 రావాలి. 77 వచ్చింది. ఎందుకు? అప్పుడు ఎమర్జెన్సీ విధించారు కాబట్టి ఆ లోక్సభ పొడిగించబడింది కాబట్టి 5వ లోక్సభ 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగింది. సో ఈ పట్టిక నుండి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఎక్కడ కనిష్టం ఎక్కడ గరిష్టం, ఏ సంవత్సరానికి ఎంత శాతం ఓటర్ల శాతం పోలైంది, ఇది మాత్రం చూస్తారు. కానీ ఇక్కడ ఈ అంశం కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఉమెన్స్ బ్యాటిల్ ఫర్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఏ అరుణ ఆసఫ్ అలీ, బి కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సి కమలాదేవి చటోపాధ్యాయ, డి సరోజిని నాయుడు. ఇది ఎక్కడుంది? ఇక్కడ చూసుకోవచ్చు. కల్పనా దత్, అరుణ ఆసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సరోజిని నాయుడు, కమలాదేవి చటోపాధ్యాయుల గురించి సమాచారాన్ని సేకరించండి అన్నారు. అందుకే లెక్కల క్వశ్చన్ ఇచ్చాను నేను. ఓకే, దీని యొక్క సరైన సమాధానం కమలాదేవి చటోపాధ్యాయ. నెక్స్ట్, తరంగం అనే పదం ఈ కళకు చెందింది. భరతనాట్యం, బుర్రకథ మళ్ళీ వచ్చింది, యక్షగానం. ఈ మూడిట్లో ఏది? మరి ఈ క్వశ్చన్ ఎక్కడుంది? ఇక్కడ మనకి డైరెక్ట్ మ్యాటర్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ తరంగం అని ఇచ్చింది. చూడండి, కీలక పదాలు తరంగం అని ఇచ్చారు. మీన్స్ తరంగం అనేది భరతనాట్యం చేసేటప్పుడు ఒక కింద పల్లం పెట్టుకుని ఆ పల్లం మీద పడిపోకుండా చేసే డ్యాన్స్ తరంగం. భరతనాట్యంలో ఒక కళ. ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, 1938 నాటికి గోల్కొండ పత్రిక ఏ వారాల్లో ప్రచురితమయ్యేది? అది ఒక ద్వివార పత్రిక, అంటే వారానికి 2 సార్లు ప్రచురితమయ్యేది. సోమవారం గురువారం, ఆదివారం బుధవారం, మంగళవారం శనివారం, మంగళవారం శుక్రవారం. ఏ వారాల్లో ప్రచురితమయ్యేది? 1938 నాటికి గోల్కొండ పత్రిక. ఇది ఎక్కడుంది? పత్రికలు అనే టాపిక్ లెసన్ మనకి సినిమా ముద్రణ మాధ్యమ లెసన్ ఉంటుందో ఆ లెసన్లో ఇక్కడ చూసుకోవచ్చు. గోల్కొండ పత్రిక సోమ గురువారం నందు తెలుగు అర్ధవార జాతీయ పత్రిక. ఇక క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఇమేజ్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో జపాన్ ప్రామాణిక రేఖాంశం ఏమిటి? 90 degrees తూర్పు రేఖాంశం, 120 degrees తూర్పు రేఖాంశం, 135 degrees తూర్పు రేఖాంశం, 150 degrees తూర్పు రేఖాంశం. జపాన్ యొక్క ప్రామాణిక రేఖాంశం ఏమిటి? ఇది ఎక్కడుంది? మనకి 9th క్లాస్లో కింద ఇచ్చారు చూడండి.
మీ ఉపాధ్యాయుని సహాయంతో నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, మలేషియా, జపాన్ ఈ దేశాల ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించండి అడిగారు. సో వాళ్ళకి క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో జపాన్ యొక్క ప్రామాణిక రేఖాంశం ఏంటి అన్నప్పుడు ఆప్షన్ సి 135. ఓకే, సో ఇటువంటి అన్ని అంశాలతోటి మనం ఇన్సైట్ టెక్స్ట్ బుక్ అని తయారు చేసాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ బుక్ తీసుకోండి. ఏ ఒక్క బిట్టు కూడా ఇటువంటి కనుక్కోమని ఇచ్చిన బిట్లు కూడా మనకు అస్సలు మిస్ కాదు. ఓకే, చాలామంది ఇదేంటి అదేంటి టెలిగ్రామ్లో క్వశ్చన్స్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. సో అటువంటి వరకు టైం వేస్ట్ కాకుండా ఉండడానికి ఈ బుక్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఈ ఇన్సైట్ టెక్స్ట్ బుక్ బిట్వీన్ అండ్ బియాండ్ ద లైన్స్ బుక్ తీసుకుంటారో వాళ్ళందరికీ మనం మ్యాప్ అండ్ పీడిఎఫ్ అనేది ఫ్రీ యాక్సెస్ ఇస్తాము. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్.